తరువాత యెరూషలేమును సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్సెగకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో పాటు ఉన్న గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు జరిగెను. కూర్చోబెట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మట్ల ఆదివారమున ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు సిలువ వేయబడక ముందు కొద్ది దినాల ముందు ఈ యొక్క సంఘటన జరిగినట్లు మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుకుంటున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు విలువ లేని జీవితాలకు విలువనివ్వటానికే ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. మేము విలువ కలిగిన వాళ్ళం, మేము గొప్ప వాళ్ళం, మేము పరిశుద్ధులం, మాలో ఏ లోపాలు లేవు, మాలో ఏ పాపాలు లేవు, మేము చాలా గొప్ప వాళ్ళం అన్న వాళ్ళ కొరకు ప్రభు రాలా. దేవుడు చెప్తాడు, నేను పాపుడు పిలవగా వచ్చింది కానీ పరిశుద్ధుల కొరకు ఈ లోకానికి రాలేదు అన్న. హల్లెలూయా. అప్పుడు పరిశుద్ధులు ఎవరు? లోపల పరిశుద్ధుడు ఉన్నాడా? ప్రభువే చెప్తున్నాడు, నీతిమంతుడు ఒక్కడూ లేడు, అందరూ పాపము చేసి దేవుడను గ్రహిస్తున్న మహిమను కోల్పోతున్న వారే. నీతిమంతుడు ఎవడూ లేడు, పాపము చేయని వాడు ఎవరూ లేడు. ఒక ప్రభువే ఈ లోకంలో పరిశుద్ధుడిగా జన్మించి పరిశుద్ధుడిగా బ్రతికి నీతిమంతుడిగా బ్రతికి మన పాపముల కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు. హల్లెలూయా. ప్రభు ఆనాడు మాట చెప్పాడు, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరా? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ ఈ బేతనీయ బెత్సెబా అనే గ్రామంలో ప్రభు ఇద్దరు శిష్యులను పిలిచి, మీరు మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి అని చెప్పాడు. వెళ్తే మీరు ఆ గ్రామంలో ప్రవేశించినప్పుడు కట్టబడిన గాడిద యొక్క పిల్లయు మీకు కనపడను. వాటిని విప్పి నా దగ్గరికి తీసుకొని గాడిద పని. గాడిద విలువ ఉందా? మనం ఇంట్లో ఏ తిత్తి తింటామో ముందు తింటాం. గాడిద రట్ట గాడిద, విలువ గాడిద, అడవి గాడిద, గాడిద అంటాం. ఎందుకంటే ఇక గాడిదకి విలువ లేదు, గాడిద జీవితానికి విలువ లేదు. చూడండి, బలికి ఏదైనా సమర్పించవచ్చు కానీ గాడిద మాత్రం బలికి పనికిరాదు. ధర్మశాస్త్రం ప్రకారం ప్రతిదాన్ని దేవుడికి ఇవ్వచ్చు. మొదలు పుట్టింది దేవుడికి, కోడి పిల్ల దేవుడికి ఇవ్వచ్చు, దోడ పిల్ల దేవుడికి ఇవ్వచ్చు, ప్రతిదీ ఇవ్వచ్చు. కానీ ఒక గాడిదని మాత్రం ఇవ్వడానికి ఏం చేయాలి తెలుసా? తొలసూరు పుట్టిన గాడిదని మెడ తీసేసి పక్కన మారేయాలి. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, గాడిదకి ఇల్లు లేదు. ఆ దినాల్లో మరి ఈ దినాల్లో బాగా విడుదల గాడికి విలువ పెరిగిపోయిందండి.
యేసుప్రభు వారు ఎప్పుడైతే ఎక్కాడో ఇవాళ గాడి వాళ్ళకి విలువ, గాడి రక్తానికి విలువ, గాడి మాంసానికి విలువ. ఆ దినాల్లో విలువ లేదు గాడికి. విలువ లేని గాడిదను ప్రభు తన వాహనముగా ఎంచుకోవడానికి దేవుడు ఇష్టపడ్డాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైనా ఏం కావాలయ్యా నీకంటే పులి మీద ఎక్కుతా, ఏనుగు మీద ఎక్కుతా, గుర్రం మీద వెళ్తా అంటారు, కానీ ఇప్పుడు గాడి మీద వెళ్తా అంటారా? విలువ లేదు గాడికి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఈ లోకానికి వచ్చిందే విలువ లేని జీవితానికి విలువనివ్వడానికి. హల్లెలూయా. నేను కొత్తగా బాప్తిసం తీసుకున్నప్పుడు అప్పుడు దాకా అరే ఒరే అనే మాటలే విన్నాం. నేను 25 సంవత్సరాలు ఉన్నప్పుడు బాప్తిసం తీసుకున్నాను. నా వయసు 25 సంవత్సరాలు. అప్పుడు దాకా నన్ను అరే ఒరే ఒరే అదే ఈ మాటలే విన్నారు, కానీ బాప్తిసం తీసుకొని నేను మందిరానికి వెళ్ళడం ప్రారంభించిన తర్వాత ఏం పిలవడం మొదలెట్టారు తెలుసా? ఏమండి నరసరావు గారు, ఏమండి బ్రదర్, కౌరుగా పిలుస్తున్నారు. బయటరే ఒరే అని కేకేసేవాడు. నాకెంతో సంతోషం వేసింది. ప్రభువా, మాకు ఏముందని పిలుస్తారయ్యా? డబ్బు ఉందా, చదువు ఉందా, ఉద్యోగం ఉందా, ఏముందని మమ్మల్ని గౌరవంగా పిలుస్తున్నారు? కేవలం నిన్ను నమ్ముకోబట్టే మమ్మల్ని గౌరవం అంటున్నారు, కానీ లేకపోతే మాకు విలువ లేదు. హల్లెలూయా. దేవుడు పెట్టారా? విలువ లేని బ్రతుకుకు దేవుడు విలువ ఇచ్చేవాడు. హల్లెలూయా. లోకములో, పాపములో, శాపములో, అపరాధములో నశించిపోతున్న మనల్ని మన బలహీనత వల్ల, మన పాపం వల్ల చిచి ఆమె చిచి చిచి ఇదే ప్రాంతానికి వచ్చినప్పుడు సువాలు చెప్తుంటే ఏయా చెమటా కాళ్ళు తప్పితే కేవలం దొరకలేదా నీకు అని అడిగారు. నువ్వు మొత్తం కాళ్ళు ఇంటికి 1-2 సార్లు లేవనుకో, నిన్ను కూడా అలాగే అనుకుంటారయ్యా అని అన్నారు. దేవుడు ఎవరు చెప్పన్నాడు? పరిశుద్ధులుగా, నీతిమంతులు కాదు. ప్రభువు విలువ లేని జీవితాలు. ఒకప్పుడు మా జీవితం కూడా అంతే కదా ప్రభువా, ఒకప్పుడు మా బ్రతుకులు కూడా అంతే కదా నాయన. నిన్ను ఎరగక ముందు, నీ ఎంతకు రాకముందు, నిన్ను నమ్ముకోక ముందు, నిన్ను విశ్వసించక ముందు, దేవుడు పిల్లలారా, మా బ్రతుకులు కూడా విలువ లేని బ్రతుకులే. ఆ దినాల్లో గాడికి విలువ లేదు. ప్రభుత్వారా, ప్రభువును ముందు నాకు విలువ లేదు. విలువ లేని వాటికి విలువ ఇవ్వడానికి దేవుడి లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుల కొరకు, నీతిమంతుల కొరకు, గొప్ప కులముల కొరకు, గొప్ప వారి కొరకు, జ్ఞానుల కొరకు రాలేదు. విలువ లేని జీవితాలకు విలువ ఇవ్వడానికి లోకానికి వచ్చాడు. ఆ దినాల్లో విలువ లేని గాడిదకి విలువ లేదు. అది ఏమోసింది? ఇడిచేసిన పాత బట్టలు మోయడానికి వాడేవారు గాడిదని. ప్రభుత్వ దేవుడు పెట్టారా? విలువ లేని నువ్వు దేనిలో ముద్దాతావు? గాడిద ఆడతావా? మేము కూడా గేదెలు కూడా వెళ్ళి ఆవుల్ని, దూడల్ని ఏం ఆడతాం? ముద్దాడతాం. ఆఖరి కుక్క పిల్లలు కూడా ఆడతాం, కుక్కలు కూడా, పిల్లులు కూడా ఆడతాం. అది కూడా ఎలుగులు పెంచుతున్నా ఆడతాం, తెల్ల ఎలుగులు కూడా ఆడతాం. నేను ఆగిపిల్లి వెళ్తుంటే గాడిదలు పోలీస్ స్టేషన్ రోడ్డు కనపడతా ఉంటాయి, ఒక కొన్ని బాలు ఉంటాయి. దగ్గరికి వెళ్తామా? సరే ఈసారి కనపడినప్పుడు వెళ్ళిసాను ఒకసారి ఒక ముద్దు పెట్టి వద్దాం. వెళ్ళిరా, ఏం చేద్దాం? ఏం చేసింది? మామూలుగా నడుస్తామా? క్షేమ తేడా వచ్చేసిందంతే.
దేవుడు పిల్లరా విలువలేదే, కానీ దానికి కోపం ఎక్కువ ఉండవు. హల్లెలూయా. ఎవరు పట్టుకుడకూడదా? మనకే అంతే, పెద్దగా వాల్యూ లేకపోయినా వాషాలు ఎక్కువ, ఆచారాలు ఎక్కువ. మేమేంటి కాలు పెడతాము, మేము అది, మేము ఇది, మేము చర్చిలో ఎడగంటామా? గాడిదే ఇల్లు లేదే, కానీ వాష్ అయిపోతాం. ఎవరు ముందుకెళ్తే అంతే అందులోనింది మనమంతే. అయ్యా అమ్మ మామూలు తెలిస్తే ఏమంటారు, బ్యాంకులోకి వెళ్తే ఏమంటున్నారు, అక్కడ మాత్రం ఏమంటా ఏదైనా తాగినా చక్కగా పడిపోతారు తీసుకోతాం. మావోడి పక్కన పక్కన పడిపోయి మావోడి గర్వంగా చెప్పుకుంటాం. చర్చికి వెళ్తే మాత్రం మావోడి సొంతాను తప్ప, మా రోషం ఎక్కువ, ఆశ ఎక్కువ, మేము ఏంటనుకుంటాం, మా ఇంటి మీద ఏంటనుకుంటాం. మా వాళ్ళు చూస్తే ఊరుకోరు. మరి మీ వాళ్ళు ఇంకోటి పంజాలకి, మీ వాళ్ళు ఆ ఇంటికి ఇంటికి కనడానికి పక్క ఇల్లు కుమారా ఏం మాట్లాడదా? దేవుడు పిల్లరా గమనించండి, విలువ లేనిదే గాడిద, కానీ దాని వాష ఎక్కువ. హల్లెలూయా. ఏమన్నా ముట్టుకొని ఇచ్చిందా? గాడిద తన యజమాను తప్పితే ఈసారి కనుకున్నప్పుడు వెళ్ళి కాసేపు సవర్ణ వెళ్ళి చూద్దాం గాడిదను, లేదంటే ఈసారి మట్లాది వరకు గాడిని తీసుకోదాం, ఇక్కడ నుంచో పెడతా. బుద్ధి వచ్చిన వల్ల సవర్ణ వెళ్ళి చూద్దాం, ఏం చేద్దాం? గర్వానికి కఠినత్వానికి సాదృశ్యం ఉన్న గాడిదే. సాధుపరులు కాదది, తన యజమానుడు తప్పితే ఎవరిని ముట్టుకోలేవదు, దగ్గర రానివ్వదు. కానీ గడ్డి పెడదామని దగ్గరికి వెళ్ళు, దగ్గర ఇచ్చిదా, నువ్వు ఏది పెట్టినా సరే తన వానరం తప్పితే ఎవరిని ముట్టుకున్నా. దేవుడు పిల్లరా విలువ లేని గాడిదను రోషం కలిగింది, పనికిరాందైనా మనం చూడు, మన వాళ్ళు అంటా ఉంటారు వెళ్దాం, ఏమి లేకపోయినడికి ఎక్కురా. దేవుని పెట్టారా ఇల్లు లేకపోయినా దాన్ని పోర్షం ఎక్కువ, ఎవరు ముట్టుకునే దగ్గర రానివ్వం. దేవుని పెట్టారా ఇన్ని మంచి క్వాలిటీస్ కలిగిన ఇల్లు లేని గాడినంట ఎవరు కోరుకున్నారు తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. సృష్టికర్త అయిన దేవుడు సర్వము మృతులను సైతము లాజరు బయటికి రాంటే 4 రోజులు సమాధిలో ఉన్నాడు, బయటకు వచ్చి నిలబడ్డాడు. హల్లెలూయా. ఆయన పిలిస్తే సింహాలు వచ్చి నిలబడతాయి, ఆయన పిలిస్తే ఆయన నిలబడితే ఏదైనా జరిగింది. అటువంటి దేవుడు విలువ లేని గాడిదను ఇప్పుడు రమ్మని పంపించాడు. హల్లెలూయా. దేవుడు గమనించండి, ఆ గాడిదలో గడి చెప్పాలి. నేను అనలేదు బాబు, నేను అనలేదు బాబు, మరి అది వెళ్ళిన తర్వాత అయ్యా గాడిద అని చెప్తున్నారు. నేను అనుకున్నా మీరేమో కానీ ఆ గాడిదని అయితే మాత్రం నేనే. ఒకప్పుడు తాగుడుతో, వ్యసనాలతో, విడితనంగా పాపంలో శాపంలో ఈ లోకంలో పొరులాడుతున్న, పెద్ద పొరులాడినట్టు పొరులాడుతున్న ఆ గాడిదను నేను. నన్ను దేవుడు పాపానికి శాపానికి ఉన్న నన్ను, కట్టబడిన నన్ను దేవుడు విడిపించాడు. హల్లెలూయా. మన శిష్యుడు చెప్పాడు ఇద్దరిని, ఏం చెప్పాడు తెలుసా? ఊళ్ళోకి వెళ్ళండి, ఒక గాడిదయు గాడిద పిల్ల, అంటే తల్లి పిల్ల అంటే ఏంటి తెలుసా? కుటుంబం. గాడిది తల్లిని కట్టేస్తే చాలు, పిల్లలు కట్టేది ప్రత్యేకంగా కట్టేలా. అందుకనే అంటారు
గేదె చేలో పెడితే దూడ గట్టి వేసిందా? గేదె ఎక్కడ మేతలో తల్లిని కట్టేశారు అంతే, వదిలేశారు. పిల్ల అక్కడికి వెళ్ళం, దాని చుట్టూ ఎదుగుతాం. ప్రభుత్వారా పెద్ద గాడిద శనగాడిద కుటుంబం ఇది. ప్రభుత్వారా ఈ తల్లి గాడిదని దేవుడు ఆ యజమానుడు ఏం చేశాడు తెలుసా? కట్టేశాడు. కట్టేసి అవసరమైనప్పుడు బొరువులు పోయడానికి ఏదన్నా చేయడానికే దాన్ని ఓడదెత్తున్నాడు, పని చేయించుకుంటున్నాడు, అది వాడేస్తున్నాడు, కట్టేసి వస్తున్నాడు. ప్రభుత్వమైన దేవుడు పెట్టారా, కట్టబడిన గాడిద దాని యొక్క పిల్ల అక్కడ కనబడింది. శిష్యులు ఏం చెప్పాడు? వెళ్ళి వెళ్ళగానే కట్టబడిన గాడిద దాంతో పాటు ఒక పిల్ల మీకు కనబడింది. ఏమంటే వెళ్ళి ఉన్నదేంటి? మా స్వామిని, స్వామి నువ్వే మాలో పెద్దోడివి, పెద్ద రైతువి, ఆగిరి పిల్లలు గాడిద కట్టేసి ఉంది అక్కడ, గాడిద పిల్ల, నువ్వు నీతో పాటు శ్రీనివాసరావు ఎప్పుడు నిద్రపోతాను ఉంటాడు, ఇద్దరు కలిసి వెళ్ళి గాడిద పిల్లలు తోలుకురండి అంటే వస్తాయా? మరి అట్లా చెప్పాడు ప్రభు. అంటే మనం అంటా ఉంటాం, అది చెప్పేవాడు చెప్తారులే కానీ ఈయనోడికి నీకు గుర్తుందా? గెదమ తోలుకురా అంటే, ఓ దోణ తోలుకురా అంటే ఒక పద్ధతి ఉంది. గాడి ఎత్తితే ఏం చేస్తే తమిళండి అడిగారు శిష్యులు ఏమన్నా, అయ్యా తెలీదా పిచ్చోళ్ళా? అయ్యా గాడిద పిల్లని చెప్పన్నాం, అసలు గాడి దగ్గరికి వెళ్ళి ఎప్పటిదాకా వెళ్తేనే కాలుతుందని పొలపొడి చేస్తుంది కదా, ఎలా అని అడిగారా? అడగలా. ప్రభు చెప్పాడు, కట్టబడిన స్థితిలో ఏ కుటుంబం ఉన్నా, వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా విప్పి తీసుకురావాలని శిష్యులు బయలుదేరారు. హల్లెలూయా. మన ప్రాంతాల్లో మనం ఉండే ఇళ్ళ పక్కన అనేక మంది బాధపడతా ఉంటారు. వ్యాధులతో, బాధలతో, దురాత్మలతో, చీకట్లతో బాధపడతా ఉంటారు. వాళ్ళు వెళ్ళి మనం తీసుకొస్తామా? ఆఖరి పెళ్ళిలో కరెంట్ ఆఫీస్ దగ్గర పేర్లు చెప్పరు కానీ ఒక కుటుంబం ఉన్నారు. వాళ్ళ ఇంటికి ప్రార్థన చేయడానికి ఒక అమ్మాయి రమ్మను. సరే నేను మన చర్చికి వచ్చాను, మహావనే అమ్మా పలానా రోజులు ఇంటికి అంటే ప్రార్థన చేయడానికి వెళ్దాము రా, సాయంకాలం పలానా చోట ఎవరికి మేము వచ్చి కొత్త, అదిగో పలానా అంట, పలానా వాళ్ళు అయ్యారు వెళ్తే మీరు వెళ్ళను కానీ మేము మాత్రం రాను. మనిషి చేశారా ఇంటికి? ఎంతమంది చచ్చిపోయిందా సైట్లో ఇప్పటికి? ఆ ఇంటికి ఊడు వెళ్తున్నా, సెకండ్ పడి ఆ బొమ్మ సాగు కూడా ఎవడు వెళ్తున్నా, నేను మాత్రం రాను. చాలా థ్యాంక్స్, ముందే చెప్పావు, నువ్వు రాకపోతే రాకపోయాలే, మేము వెళ్తున్నాం అని చెప్పి ఆ ఇంట్లో కనీసం 3-4 నెలలు ప్రార్థన పెట్టాం. ప్రభుత్వారా కట్టబడిన వారు, వాళ్ళకి అది ఒప్పుందంట, వాళ్ళ దగ్గర అది ఉందంట, వీళ్ళ దగ్గర ఇది ఉందంట, మేము రాం, మేము వెళ్దాం, వాళ్ళ ఇంటికి రావు. ప్రభుత్వ దేవుడు పెట్టారా, కట్టబడిన కుటుంబాలకి సాదృశ్యంగా ఉంది కట్టబడిన గాడిద. ప్రభుత్వారా అందుకనే ప్రతి ఇంట్లో యేసు ప్రభువును ఒక్కడ నవ్వుకుంటే చాలు. హల్లెలూయా. ఎంతమంది ఒక గాడి వాడితే చాలు, ఏం చేస్తాయి? తదిమా గాడిలన్నీ వాళ్ళ రేపా శ్రీనివాసరావు చూడు ఎంత దూరం మారిపోయాడు, లక్ష్యం తీసుకొని ఉన్నాడండి, తీసుకొచ్చాడు, నిదానంగా తోలుకొచ్చాడు. ఇప్పుడు హల్లెలూయా. ప్రభుత్వ దుఃఖమైన దేవుని పెట్టారా, రాజేష్ అయినా, పూజేష్ అయినా, యమా ఎన్ని ముళ్ళైనా, ఎంత గొప్పోళ్ళైనా
కుదిరినప్పుడు వస్తాలే, అయినప్పుడు వస్తాను ఇల్లు, కుదిరినప్పుడు అంటే కుదిరించేస్తాను అంతే. ఆయన కుదిరించదలుచుకున్నాడు ఇంకో మా స్వామికి అసలు ఖాళీ ఉండదు నిమిషం. ఎంపీ గారు ఖాళీ ఉంది కానీ ఆ ఖాళీ లేదు గారు అన్నాడు. దేవుడు చక్కగా ఖాళీ కూర్చోబెట్టాడు అంతే. హల్లెలూయా. డబ్బా సెటిల్ చేశాడు. 2 వారాలు ఇంటి దగ్గర గుడి దగ్గర మానేసాను ఉండడం. ఎందుకంటే సెటిల్ అయిపోతాం భయం. దేవుడు పెట్టారా కట్టబడిన జీవితాలను విప్పటానికి దేవుడు తన శిష్యులను పంపించాడు. హల్లెలూయా. దేవుడు పెట్టారా వాస్తవంగా శిష్యులు వెళ్ళకూడదు తగ్గితే, కానీ చెప్పింది ఎవరో అదే గుర్తుపెట్టుకో. ప్రభు చెప్పాడంటే అక్కడ కార్యం జరిగింది. హల్లెలూయా. వెళ్తే ఇద్దా వాళ్ళు మా మాట వింటారా, వస్తారా, వాళ్ళు బాగా ఇది, వాళ్ళు బాగా అది, ఎవరు ఇదైనా ఎవరు అదైనా ప్రభు ఇప్పి తోలుకురా అన్నాడంటే వెనకాల పడి రావాల్సిందే. హల్లెలూయా. ప్రభుత్వారా ఒకవేళ ఇప్పుతుంటే దాన్ని కూడా వస్తాడుగా. ఏమంటే కనపడింది ఇప్పుతుంటే దాన్ని వాటర్ ఉంటాడుగా, అడుగుతున్నాడా ఏమంటాడు? దాని యజమానుడు. కానీ లోకస్వార్తలో 19 చెప్తాడు దాని యజమానుడు అంటాడు. యజమానుడు కాదు, యజమానుడు. ప్రభుత్వ దేవుడు పిల్లరా కట్టబడింది కట్టేసింది ఎవరు తెలుసా? దాని యజమానుడు ఉంటాడు. వాడు ఒక అభ్యంతరం పలుకుతాడేమో. చెప్పు ఎవరు కావాలి ఇది? ఎవరు కావాలి? ప్రభువుకు ఇది కావలసి ఉన్నది. హల్లెలూయా. పిల్లరా ఈ యొక్క ఉదయకాల సమయంలో కట్టబడిన స్థితిలో ఉన్న నీవు నీ కట్లు ఇప్పడానికి దేవుడి దగ్గరికి వస్తున్నాడు. హల్లెలూయా. అయ్యా నా వానరు ఊరుకోడు. ఎవడాడు వానరో చెప్పు. అయ్యా మా ఊళ్ళు ఊరుకోడు చెప్పు. అయ్యా మా ఊరుకోదు చెప్పు. దానికి ఎవరు కావాలి? ప్రభువుకు కావలసి ఉన్నది. హల్లెలూయా. దేవుడు కావలసి ఉన్నది. దేవుడు కావలసి ఉన్నదాన్ని ఎవడు ఆపడానికి వెళ్ళేది లోకంలో. ప్రభుత్వమైన దేవుడు పెట్టారా గమనించండి. ఈ ఉదయకాల సమయంలో కట్టబడిన స్థితిలో ఉన్నావేమో. కట్టబడిన గాడిద తనకే తాను విడిపించుకోగలరా? విడిపించుకోలేదు. మనం కూడా చాలా మంది చెప్తాం రావాలనుకుంటాం కానీ రాలేకపోతున్నాం. అడుగు ఆ దినానికి వద్దాం అనుకుంటాం కానీ అడుగు శనివారం రాత్రి అంతా అనుకుంటాం కానీ ఆదివారం అడుగు పడతలేదే అంటే కట్టబడ్డాం. ఎవరితో చెప్పాను అమ్మా ఆదివారం పొద్దునే దగ్గరికి వచ్చేస్తారు. నీ కట్లు ఇప్పి ఏం చేస్తారు? మా ఇంట్లో మేము చెప్తాలే అమ్మా ప్రభు కావాలి అని యేసు ప్రభు తీసుకురమ్మన్నారమ్మా అని. కట్టబడిన స్థితిలో ఉంటారు. వ్యసనాల చేత, పాపము చేత, అపరాధముల చేత, లోకాశల చేత కట్టబడిన స్థితిలో ఉన్న వారిని దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నీ ఇంటికి సువార్త వస్తుందంటే, నీ దగ్గరకు దేవుడి మాటలు వస్తున్నాయి అంటే దేవుడు నిన్ను విప్పాలని ఆశపడుతున్నాడు. విప్పి ఏం చేయాలనుకున్నాడు తెలుసా? ఆయన యొద్దకు తోలుకురమ్మన్నాడు. హల్లెలూయా. ఆయన దగ్గరికి తోలుకురమ్మన్నాడు. తోలుకొస్తే ఏం చేశాడు తెలుసా? సమయం లేదు కానీ ఆయన ఆ గాడి మీద ఎక్కాడు. హల్లెలూయా. అప్పుడు దాకా గాడి అన్నట్టు తెలుసా? 3 పూటలు వేసుకొని బట్ట మూటలు వేసుకొని ఏకాలాడు కాలు అవుతుందంతా ఎంత పట్టుకుని అవుతుందంతా పాదం గాడిద నడు నడు అనుకుంటా తీసుకెళ్ళాడు. కానీ ఎప్పుడైతే ప్రభు గాడి మీద ఎక్కాడో ఏం చేశాడు తెలుసా? చదువు అనేకులు తమ బట్టలు ఏం చేశారంట? దారి పొడుగునా పరిచారు. హల్లెలూయా. గాడి దేని మీద నడుస్తుంది? అప్పుడు దాని దేని మీద నడిచింది? ఎప్పుడైతే ప్రభు ఎక్కాడో నేల మీద నడవట్లా, బట్టల మీద నడుస్తుంది. హల్లెలూయా. ఏ బట్టలు అయితే తన మీద ఉండేయో
ఆ బట్టలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి దాని కింద? కాళ్ళ కింద ఉన్నాయి. హల్లెలూయా. ఒకప్పుడు ఏ రోగాలు, ఏ బాధలు, ఏ నిందలు, ఏ అవమానాలు నిన్ను ఏలుబడి చేసినాయో, నీ మీద ఎక్కి కూర్చున్నాయో, అవి ప్రభు ఎప్పుడైతే నీ జీవితంలోకి వస్తాడు అవి నీ కాళ్ళ దగ్గర పెడతాడు దేవుడు. హల్లెలూయా. ఎవరైతే నిన్ను హేళన చేశారో, ఎవరైతే విలువ లేని వారిగా చూశారో, ఎవరైతే నిన్ను హేళనగా చూశారో, వారందరినీ దేవుడు ఏం చెప్తారు తెలుసా? నా కోసం ప్రార్థన చేయడం, మా కోసం కూడా ప్రార్థన చేయడం. అమ్మ మీరు వెళ్ళే చర్చకు మేము వస్తామమ్మా. అమ్మ దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేశారమ్మా, మా జీవితాల్లో కూడా చేసేటట్టు మా కోసం కూడా ప్రార్థన చేయండి అని అడిగేటట్టు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఉదయకాల సమయంలో ఒకప్పుడు మురికి బట్టలు తీసుకుని వెళ్ళి విలువలేని గాడిద, తల్లు తినే గాడిద, చీచి అనిపించుకున్న గాడిద, గాడిద బతుకురా, గాడిద చాకిరి అనేది అంటారు. విలువ లేని దానికి ఎప్పుడైతే ప్రభు దగ్గరికి తీసుకొని దాన్ని విడిపించి తీసుకురాబడిందో, ప్రభు వారి జీవితాల్లోకి వచ్చాడు, వారి బతుకుల్లోకి వచ్చాడు, వాళ్ళ బ్రతుకులు మారిపోయినాయి. హల్లెలూయా. తాగుబోతులు మార్చబడ్డారు, విచారాలు మార్చబడ్డారు, విలువ లేని వారిగా ఈ లోకంలో తిరిగిన వాళ్ళు ఇంతకన్నా విలువగా బ్రతుకుతున్నారు. హల్లెలూయా. మాట చెప్తాను, డబ్బు వల్ల విలువ రాదు, ఆ వచ్చే విలువ ఆ డబ్బులో అంతసేపు ఉన్నది. నువ్వు పెట్టినంతసేపు ఉంటారు, పెట్టని రోజున నువ్వు మా చెప్పిన చుట్టాలు, స్నేహితులు డబ్బులుంటే అందరూ తిరుగుతారు. బాగా చెప్తాను, నువ్వు బాగా ఒక 20 లక్షలు వేసి పెట్టి పెద్ద ఫంక్షన్ చేయి, ఎక్కలేని సుఖం ఉంటాయి. నువ్వు 10,000 పెట్టి చిన్నగా పప్పు కూరలు వండుకొని కేకేయడం మొత్తం సుఖం. అది ముందు మన వెళ్ళంగానే ఎన్నే గ్రాండ్గా చేస్తున్నావా, ఏమేమి పెడుతున్నారు, ఏ కళ్యాణ మండపం, ఏమీ లేదయ్యా, ఇంటిదే పెట్టుకున్నావా, సరేలే ఇంటిదే పెట్టుకున్నాడు. అది పెద్ద కళ్యాణ మండపం తీసుకో, ఓ బాగా పెడతారా అని చెప్పి జనం అందరూ పోగే వచ్చేస్తారు. డబ్బులుండి అందరూ వస్తారు, డబ్బులు లేకపోతే కూడా కాదు. అది నాకు అర్థమయ్యే ఏం చేశారు సార్, మనపీడించాం ఉన్నారు, కానీ వాళ్ళు బ్రహ్మం కాదు. మనం ఎవరు బ్రహ్మమో తెలుసా? దేవుడే. హల్లెలూయా. మన కొరకు ప్రార్థించే సంఘం, మన కొరకు కన్నీళ్ళుగా ఇచ్చే సంఘం అంటే మన కోసం ఏ చుట్టం వెళ్తారా మన గుడిలో కాకపోతే ఎక్కడైనా ముసుగురు ఒక అతను తీసుకొచ్చారు, హార్ట్ ప్రాబ్లంతో చాలా ఇబ్బంది పడి వచ్చాడు. అతను మోకరించగానే మన వాళ్ళంతా కన్నీరు కాచి ప్రార్థన చేశారు, ప్రభు ఆ బిడ్డను స్వస్థపరచండి. అతను ముక్కు మనకి ఎప్పుడు తెలియదు, ఈనాడు మనకు అతను భోజనం పెట్టలో మంచిగా, కానీ సంఘం అతని కోసం ప్రార్థన చేశారు. అప్పుడు ఎడతాడండి మన కోసం, మన ఇంటి వాళ్ళే ఒక సందర్భంలో దేవుని ప్రేమ కలిగిన వారు మన కొరకు సంఘము కన్నీరు కాల్చి మనం బాగుపడేదాకా ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. మంచిగా ఉన్నారు స్వామి, 2 సంవత్సరాలు వచ్చావయ్యా, సంవత్సరంన్నర వాళ్ళ ఇంటికి ప్రతి గురువారం వెళ్ళాం. మాతో పాటు యేసు వాళ్ళు కొంతకాలం వచ్చారు, యేసు వచ్చింది. సంవత్సరంన్నర కరోనా మానేలా, వర్షాకాలం మానేలా, చలికాలమైన మానేలా, పెళ్ళిళ్ళు ఉండే ఫంక్షన్ ఉండేది మన ప్రతి వారం వెళ్ళి ఆ బిడ్డ కొరకు సంఘం కన్నీరు కాల్చి ప్రార్థన చేసింది. నారవడం బతకడం అనుకున్నవాడు దాన్ని సూర్యుకి వస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, కట్టబడిన గాడిదను, విలువ లేని బ్రతుకును విలువ ఇవ్వాలని దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. హల్లెలూయా. అంతేగాని మనం ఏదో కట్టమనం గాడిదని తీసుకొచ్చి గాడిద చాకరీ చేయించుకున్నారు, ప్రభు పిలవలేదు, గాడిద మీద ఎక్కాలని పిలిచాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రభు గాడిద మీద ఎక్కాడు, గాడిద యొక్క విలువ అప్పుడు దాకా నేల మీద నడిచింది, అప్పుడు ఎక్కడ నడుస్తుంది తెలుసా? బట్టల మీద నడుస్తుంది. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రభువుని నమ్ముకుంటారో ఈ విలువ అయిపోతుంది. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తావు, నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తావో,
మనుషులు చూడమాక. దేవుడు నీ మీద ఉన్నాడు, దేవుడు నీతో ఉన్నాడు, దేవుడు నీకు అద్భుతము చేస్తాడు. హల్లెలూయా. పక్కల మీద ఎవరన్నా తెలుసా? గాడిద పిల్ల, గాడిద పిల్ల నడుస్తున్నారు. పెద్దకి తల్లి గాడిద పిల్ల గాడిద చూస్తున్నాం మనం. చూసావే మన లెవెల్ ఇది, మన లెవెల్ అది. చూసావా చర్చిలో నన్ను ఎంత గౌరవంగా పిలుస్తున్నారు? చర్చిలో చూసావా? మనం చెప్తే అది ఇంట్లో లేదు, నాకు ఇలువ ఇంట్లో లేదు. చర్చిలో చూసావా? తల్లిగారు అంటుంది పిల్లగాడి దగ్గర చూసావా? నా ఇల్లు ఎలా మారిపోయిందో. ప్రభు ఎప్పుడైతే నీ జీవితంలోకి వస్తాడు, ప్రభు ఎప్పుడైతే నీ కుటుంబంలోకి వస్తాడు, ప్రభు ఎప్పుడైతే నీ దగ్గరకు వస్తాడు, నీ ఇల్లు మారిపోతాడు. డబ్బులు మా సంపాదించి ఇల్లు ఇస్తారు అది డబ్బులు పోగానే ఇల్లు పోతాం. పిచ్చి నాకు చేయలేసుకుంటే ఇల్లు ఇస్తారనుకుంటాము. ఎవరో వాడు పేకోసి ఇలాంటి వెళ్ళిపోతాడు, ఎదురుపోతాడు. అది తెలియదు కదా. వాడు ఎట్టాగే అంటే నాకు చేయలేసి వెళ్తున్నా అంట. బండి వాళ్ళకి పిచ్చుకోడు వాడతారంట. నీ దండ పెడతా చేయలు ఇచ్చి అంత తీసుకెళ్ళి ఎంత తొందరగా ఇచ్చి అంతం ఏంటంటే అదే రోడ్డు పోలేదు. దేవుడు పెట్టారా? మనకు కలిగిన బంగారాన్ని బట్టి, ఆస్తులను బట్టి, ధనాన్ని బట్టి వచ్చే విలువ సదాకాలం ఉండదు. కానీ దేవుడు ఆయన మనల్ని రక్షిస్తే మనకిచ్చే విలువ ఏహమందు పరమందు నూరంతులు ఉంటుంది. హల్లెలూయా. గమనించండి, దేవుడు ఇచ్చే విలువ కావాలా? మనుషులు ఇచ్చే విలువ కావాలా? దేవుడు ఇచ్చే విలువ అది శిరస్థాయిగా ఉంటుంది. యెహోవా ఇచ్చు ఆశీర్వాదము అది మనం సంపాదించుకుంది. హాస్పిటల్లో ఒక్కసారి తేడా ఏదో కనపడుతున్నాయా అన్నారా? ఆ 4 సంపాదించిన రూపాయలండి దానిలో పోయాల్సింది ఏంటి? గమనించండి, విలువ లేని గాడిలకు దేవుడు ఆయన ఎక్కి విలువించాడు. విలువ లేని మన జీవితాల్లోకి దేవుడు మన జీవితాల్లోకి వచ్చి, మన బ్రతుకుల్లోకి వచ్చి మనకి విలువ ఇవ్వాలని ఆశ. ఇంకా ప్రభు నమ్ముకోకపోతే, ఇంకా ఆయన సొంత రక్షకుడుగా అంగీకరించకపోతే ప్రభావంలో బంగారమే దొరుకుతాం. అందుకని బంగారం వేసుకోండి. దేవుడు పెట్టారా? గమనించండి, ఎవరైతే ప్రభువుని కలిగి ఉంటారో, ఎవరి జీవితాల్లో అయితే ప్రభు ఉంటారో వారి జీవితం విలువతో నింపబడుతుంది. హల్లెలూయా. పట్ల ఆదివారం విలువ లేని మన బ్రతుకు దేవుడు నిర్మించాడు. ఇంకా కట్టబడిన కుటుంబాలు, ఇంకా కట్టబడిన స్థితిలో ఉన్నవారు అనేకులు ఉన్నారు. ఇంకా ప్రభువుని ఎరగక, నిజ దేవుడు ఎరగక, నిజమైన విలువ ఎవరి దగ్గర ఉందో తెలియక కట్టబడిన స్థితిలో ఇంకా అనేక కుటుంబాలు జరిగిపోతున్నారు. మనకు ప్రార్థన చేద్దాం. విడిపించబడిన మనము అనేక కట్టబడిన కుటుంబాలు విడిపించినట్లు ఇంకా విడిపించబడిన వారము ప్రభువుని అంగీకరించి ప్రభు యొక్క విలువ మన జీవితాల్లో దేవుడు అనుగ్రహించినట్లు అట్టి కృపను దేవుడు మన సంఘాలకు దయచేయుగాక. ప్రార్థన చేసుకున్నాం. తగ్గొచ్చినట్లు పరిశుద్ధుగా ప్రేమల తండ్రి, దయగలిగిన రక్షక, మీ ఘనమైన నామమునకు కొద్దిగా స్తోత్రాలు. విలువలేని మా జీవితాల్లో నువ్వు వచ్చిన తర్వాతే మాకు విలువ వచ్చింది. ఒకప్పుడు అనేకుల చేత వేదన చేయబడ్డాం, చెదరించబడ్డాం, జ్ఞానం లేని వారుగా బ్రతికంగా ప్రభువా. నేను నమ్ముకున్నాక మాకు ఇచ్చిన విలువను బట్టి నీకు వందనాలు ప్రభువా. కట్టబడే స్థితిలో నేను మా కుటుంబం ఉందాము, విడిపించండి ప్రభువా. ఇంకా నాయన ఈ గ్రామంలో, ఈ ప్రాంతాల్లో ఇంకా ఎవరైతే ప్రభువు నమ్మకుండా కట్టబడిన స్థితిలో ఉన్నారు వారందరినీ నాయన నడిపించండి, తీసుకురండి ప్రభువా.
ఒకరిని విడిచిపెట్టద్దు. అందరూ నీ పిల్లలు కానీ విలువ కలిగిన వారిగా ఉండవచ్చు. కృపను గురించిన దీవించమని ఆశ్రయించాను. ఎస్ నామం అడుగుతున్నాం తండ్రి. అందరూ నిశ్చలపడదాం. పరలోకమున్న పరమ తండ్రి అయిన దేవుడు ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇక్కడ కూడిన వారికి ఇంకనూ ఎవరైతే కట్టబడిన స్థితిలో ఉన్నారో అటు వారికి దేవుడు ఆయన దూతలను పంపించి వినిపించి ఆయన మందిరంలో నడిపించి వారికి విలువను గ్రహించడం కాక